రాష్ట్రపిత సామాజిక విప్లవకారుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహిళా విద్య కోసం నిబద్ధతగా పనిచేసిన మహాత్మా జ్యోతిరావు పులే 198వ జయంతి సందర్భంగా విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ఈఎంఎస్ఎల్ చైర్మన్ గా పూలే విస్తృతమైన సేవలను ఆలోచనలు స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధనలో మేము ముందుండి నడవాల్సిన బాధ్యతను గుర్తు చేసుకుంటున్నామన్నారు. ఈ రోజున జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ నేటి యువత ఆయన చూపించిన మార్గాన్ని నడవాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. నేను క్లుప్తంగా ఆయన ఏం చేశారు, ఆయన ఉన్న సమయం 1827 సంవత్సరంలో పుట్టాడు. ఆయన ఆ సమయంలో భారతదేశం ఎలా ఉండేది, ఆ రోజున ఆయన ఒక సోషల్ రిఫార్మర్గా, ఒక ఎడ్యుకేటర్గా, ఒక యాక్టివిస్ట్గా, సోషల్ యాక్టివిస్ట్గా, అలానే మహిళలకి సమాజం పట్ల గౌరవం కలిగే విధంగా, అలానే వాళ్ళకి కూడా పురుషులతో పాటు సమానంగా విద్యా అవకాశాలు ఉండాలి, అన్నింటిలో అవకాశాలు ఉండాలని చెప్పి పోరాటం చేసిన వ్యక్తిగా ఆయన నిలిచారు. అలానే ఆ రోజున బడుగు బలహీన వర్గాలకి అండగా నిలిచి వాళ్ళకు కూడా సమాజంలో అందరికీ సమాన గౌరవం ఉండాలి, అన్టచబిలిటీ మీద ఆయన పోరాటం చేసి దాని నిర్మూలన కోసము ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలానే వాళ్ళ భార్య శ్రీ సావిత్రిబాయి పూలే గారి సహకారంతో భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా స్కూల్ ఏర్పాటు చేసి మహిళలకి మొట్టమొదటిసారిగా విద్యని అభ్యసించిన మహనీయుల్లో మొట్టమొదటి స్థానంలో మన జ్యోతిరావు పూలే గారు ఉంటారు. ఆయన చూపించిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని మనం అందరం కూడా ఎంచుకోవాలి. ఈ రోజున ఇవాళ మనం అందరం ఇలా జీవిస్తున్నాం అంటే, ఇంత స్వేచ్ఛ వాయువులు మనం పీలుస్తున్నాం అంటే దానికి కారణం ఇలాంటి ఎంతో మంది పుణ్యాత్ములు వాళ్ళు చూపించిన దిశా నిర్దేశంలో మనం అందరం కూడా అడుగులేస్తూ భారతదేశం ఇలా కొనసాగడానికి ఎంతో మంది మహనీయులు ఉన్నారు. ఆ మహనీయులు అందరూ కూడా మనం స్మరించుకుంటూ వాళ్ళు చూపించిన మార్గాన్ని మనం అందరం కూడా ఎంచుకుంటూ సమాజంలో వాళ్ళు చూపించిన మార్గాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెప్పి హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ మరొకసారి జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, అలానే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా జ్యోతిరావు పూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ